Jaya Garu, this is our place of IVF pickup. ఇక్కడ 2 labs ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఇస్ ఎగ్ తీసేది ప్రొసీజర్, అది సర్జికల్ ప్రొసీజర్. అక్కడ పర్వాలేదు, కొంతమంది ఉండొచ్చు, సర్జన్ కానీ ఓటీ టీమ్ ఉండాలి కంపల్సరీ, ఎందుకంటే ఇది ప్రొసీజర్ అనమాట. బట్ ఇన్సైడ్ ఇంకొక ల్యాబ్ ఉంటుంది వేర్ ఎంబ్రియోస్. సో అక్కడ ఎక్కువ ఎంబ్రియాలజిస్టే ఉంటారనమాట. ఓన్లీ క్లినిషియన్స్ మనం ఎంబ్రియో చూడటానికే వెళ్తాం అనమాట. సో మీకు ఈరోజు ఆ ఎంట్రీ తీసుకొని వెళ్తున్నాం. సో మనం వాష్ చేసుకొని స్క్రబ్ చేసుకొని వెళ్తాం అనమాట. సో హియర్ స్క్రబ్బింగ్, మనకి స్క్రబ్బింగ్లో కూడా ఒక టెక్నిక్ ఉంటుంది అన్నట్టు. సో ఏదైతే మనము యూజ్ చేస్తామో నార్మల్గా ఆపరేషన్ టైంలో వి యూజ్ బిటాడిన్ అనమాట. బట్ ఇక్కడ అది యూజ్ చేయకూడదు, అది ఎంబ్రియోస్కి సేఫ్ కాదు. సో ఇక్కడ సావ్లాన్ కొంచెం లైటర్ ఉంటుంది అనమాట. సో అది బాగా ఫోమ్ రావాలి స్క్రబ్ చేసేటప్పుడు. మనకి బయట నుంచి వస్తాం కదా అటు ఇటు తిరిగి, అంత బ్యాక్టీరియాస్ ఏదైతే ఉందో సో అదంతా క్లీన్ అవుతుంది అనమాట. సో స్క్రబ్బింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు కొత్త వాళ్ళు అందుకే ఎంట్రీ ఉండదు, వాళ్ళకి తెలీదు కదా. సో వి మేక్ షూర్ రెగ్యులర్ గా ఏ హాస్పిటల్లోనా బిటాడిన్ స్క్రబ్ ఉంటుంది, అది ఉండదు మన దగ్గర. అది అసలు ఈ థియేటర్ లో రాని ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఒక్కసారి మనం స్క్రబ్ చేసుకున్న తర్వాత ఏదైతే నా హ్యాండ్ ఉందో వేరే ఎక్కడ ముట్టుకోకూడదు, ఇంకా డైరెక్ట్ గ్లౌస్కి వెళ్ళిపోవాలి. మీరు ప్లీజ్ వాష్ చేసుకొని వచ్చేసి. యా, సో ఇప్పుడు మనం ల్యాబ్కి వెళ్తున్నామండి. హ్యాండ్స్ ఆల్రెడీ స్క్రబ్ అయినాయి, సో ఎక్కడ ముట్టుకోకూడదు. సో వి గో లైక్ దిస్ సెంటర్. మీరు వచ్చేసేయండి. ల్యాబ్ ఇది ఓన్ పికప్ ల్యాబ్ అనమాట, అండ్ ఎంబ్రియో థియేటర్ ల్యాబ్ అని చెప్తాం. ఎక్కడ ఎగ్ రిట్రైవ్ అవుతుందో ప్లస్ బేబీని పెట్టే ల్యాబ్ ఇది అనమాట. సో ఎంబ్రియాలజీ ల్యాబ్ ఇన్సైడ్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవసీ ఆఫ్ పేషెంట్ వెరీ ఇంపార్టెంట్. సో ఆల్రెడీ మేము కన్సల్ట్ తీసుకున్నాము. సో పేషెంట్స్ని మనం కవర్ చేస్తాం, నేమ్ కూడా రివీల్ చేయము, అండ్ మన అనస్థిటిస్ట్ సార్. సో ఈ ప్రొసీజర్ యాక్చువల్లీ చాలా ఒక 5-10 minutesలో అవుతుందండి. బట్ పెయిన్ ఉండకూడదు కదా. ఫస్ట్ థింగ్ ఈజ్ ఎనీ లేడీ షుడ్ నాట్ హ్యావ్ పెయిన్. సో సార్ అనస్థీసియా ఇచ్చారు ఆల్రెడీ, ఇచ్చే అక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ దాంట్లో అనస్థీసియా ఇస్తారు. సో నో పేషెంట్ ఈజ్ టోటలీ ఒక స్మాల్ జిఏ అంటారు. షీ స్లీపింగ్, షీ వోంట్ హ్యావ్ ఎనీ పెయిన్ అనమాట. నో ఇప్పుడు మనం ఇది ప్రొసీజర్ చూస్తుంటే గెట్ మీ దిస్ వన్ మా, ఇక్కడ ఏం ఎక్కువ ఇన్స్ట్రుమెంట్స్ ఉండదు. ఇఫ్ యూ సీ దిస్ ఈస్ ద ట్రే అనమాట. దీంట్లో పికక్ సంబంధించి జస్ట్ యూను గర్భాశయం లోపల చూడటానికి స్పెక్యులం అని ఉంటుంది, అండ్ ఇది క్లీన్ చేయటానికి ఉంటుంది అంతే. అండ్ నేను నీడల్ నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇది మనం చూస్తున్నారు కదా, మీకు అక్కడ చూపించాను కదా ఎగ్ ఏదైతే మనం పికప్ చేస్తాం. ఈ స్లెండర్ నీడిల్ అండి, చిన్న నీడిల్లో. ఇక్కడ అది స్కాన్ చూస్తే మీకు 1 2 3 4 5 ఎగ్స్ ఒక సైడ్, ఇంకొక సైడ్లో కూడా 1 2 3 4 5. నార్మల్గా 1 ఉంటుంది ఎవ్రీ మంత్, బట్ మనం ఇంజెక్షన్స్ ఐవీఎఫ్లో 4-5 ఎగ్స్ తీస్తాం కాబట్టి ఇక్కడ చూడండి మళ్ళీ. సో ఈ నీడల్ తీసుకొని మనం గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేసి ఇప్పుడు పికప్ చేయటం జరుగుతుంది. యా, సో ఇప్పుడు నీడల్ వెళ్తుందే మీకు కనిపిస్తుంది చూడండి, వెళ్ళింది కదా. యా, కమింగ్ అంటారు. ఇక్కడ చూడండి రెడ్గా కొంచెం కనిపిస్తుంది కదా. దాన్ని ఆ లోపల నుంచి మనం ఎగ్స్ తీసే ఆ ఫ్లూయిడ్లో ఎగ్స్ ఉంటాయి అన్నమాట. ఎగ్ బ్యాగ్ లోపల రౌండ్గా ఎగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బ్యాగ్ లోపల వెళ్ళి ఎగ్స్ తీయటం అన్నమాట. చూడండి నీడల్ కనిపిస్తుంది. ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్. ఎగ్ బ్యాగ్ లోపల వెళ్ళింది. సో ఇప్పుడు ఇంకొక ఎగ్ బ్యాగ్ కూడా మళ్ళీ నీడల్ వెళ్తుంది చూడండి. మొత్తం అక్కడ ఉన్న ఫ్లూయిడ్ అన్ని అది సక్ చేస్తుంది. ఆ ఫ్లూయిడ్ ఇక్కడ మనకి పైప్ ద్వారా వస్తుంది అనమాట. ఇక్కడ మీకు చూస్తుంటే ఇక్కడ ఫ్లూయిడ్, ఈ ఫ్లూయిడ్ లోపల ఎగ్ కలెక్షన్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఒక సర్టైన్ వచ్చినప్పుడు ఇది మనం ల్యాబ్లో తీసుకొని వెళ్తాం. సో ఇప్పుడు అది ఫుల్ అయింది కదా. సో ఇది మనం ఇప్పుడు దీంట్లో ఎగ్స్ ఉంటాయి ఆల్రెడీ 3-4 బ్యాగ్స్ నుంచి మనం తీసాం. 4 మన ఎక్స్పెక్షన్ 3-4 ఉండాలి. ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు లోపల అనమాట. సో దే విల్ కలెక్ట్ ఇట్. వాళ్ళ తర్వాత మైక్రోస్కోప్లో చూస్తారు ఎన్ని ఉన్నాయి ఎగ్స్ అని. ఇప్పుడు మీకు చూస్తుంటే ఇది గర్భాశయం, 3 లైనింగ్ కనిపిస్తుంది. చాలా బాగుంది గర్భాశయం, అంటే దీంట్లో ఇంప్లాంటేషన్ కెపాసిటీ బాగుంటుంది అన్నట్టు. అండ్ పక్కనే ఎగ్స్ అంతా చూడండి ఖాళీ అయిపోయింది. అదంతా ఎగ్స్ అంటే 1 నెలకి సంబంధించి తీస్తాం మనం. మళ్ళీ నెక్స్ట్ మంత్ ఎగ్ అది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ 1 సైడ్ ఓవరీ మీరు చూసారు, ఇంకొక సైడ్ ఓవరీ కూడా మొత్తం మనం ఇప్పుడు ఈ మంత్ సంబంధించిన ఎగ్స్ రిట్రీవ్ చేసాం. సో నౌ విల్ గో టు ద ల్యాబ్. చాలా మందికి అపోహలు ఉంటాయి, ఒక ఐవీఎఫ్లో
మన ఎగ్సే అన్న 1000% వాళ్ళ ఎగ్సే ఉంటాయి. ఇప్పుడు ఈ అమ్మాయి ఎగ్స్ తీసాం, దానికి ఒక ఫస్ట్ షిఫ్ట్ అయ్యేటప్పుడు మన షిఫ్టింగ్ పీపుల్ దే విల్ క్రాస్ ఎగ్జామిన్ తన పేరు, హస్బెండ్ పేరు, ఐడి నంబర్. సో ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఒక విట్నెస్ సిస్టమ్ అని ఉంటుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాళ్ళ ఎగ్గే వాళ్ళ స్పర్మ్సే ఉంటాయి అన్నమాట. సో నేను ఇప్పుడు ఎగ్ పికప్ అయిన తర్వాత ఎగ్స్ హౌ ఇట్ ఈస్ సీన్ అండ్ ఆ ఎగ్స్కి స్పర్మ్ ఇన్సర్ట్ చేయటం. యాక్చువల్లీ ఇప్పుడు చేసిన వెంటనే మనం ఇన్సర్ట్ చేయం, దానికి ఒక 3 to 4 hours వదిలేయాలి. అప్పుడు ఆ ఎగ్ తీసిన తర్వాత చాలా అది క్యూములస్ అంటాం, ఆ ఎగ్ పైన అంత ఒక లేయర్స్ గట్టిగా ఉంటుంది అనమాట. ఒక 2-3 hours ఇంక్యుబేట్ చేస్తే కొంచెం లూజ్ అవుతుంది, డెన్యూడేషన్ అంటారు, అదే సపరేట్ అవుతుంది. సపరేట్ అవుతే ఆ షెల్ కొంచెం మంచిగా కనిపిస్తుంది అనమాట. సో 3 hours తర్వాత మళ్ళీ మీకు తీసుకొని వస్తాను, అది ఇక్సీ ప్రాసెస్ అని చూస్తాం అనమాట. సో ఫస్ట్ ఇప్పుడు మనం తీసిన ఎగ్ హౌ ఇట్ ఈస్ సీన్ ఐ విల్ షో యూ. ఓకే ఫైన్. ఇక్సీ ప్రొసీజర్కి సంబంధించిన ప్రొసీజర్ రెడీ చేస్తున్నారు మన ఎంబ్రియాలజిస్ట్. దీంట్లో మనము ఒక పెట్రీ డిష్ అని ఉంటుంది. డిష్ లోపల మీరు చూస్తుంటే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, అది మీడియా అనమాట, హెపీస్ మీడియా, మనం ఇక్సీ చేసే దానికి యూస్ చేసే మీడియా. సో దిస్ ఈజ్ హౌ ఎంబ్రియాలజిస్ట్ ప్రిపేర్ చేయటం జరుగుతుంది బిఫోర్ ఇక్సీ. ఇక్కడ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత జ్యోతి గారు నెక్స్ట్ ఏంటండి? ఇప్పుడు మీరు ఇక్కడ ప్రొసీజర్ చూసారు కదా, నీడిల్ ను మనం ఎగ్ తీస్తాము, ఆ ఎగ్ అనేది ఇక్కడ పాస్ అయింది. సో ఇప్పుడు 3 hours మనం అప్పుడు 11 o'clock ఎగ్ పికప్ చేసాం, 12, 1, now 2 o'clock ఈ టైంలో మనం ఈ ప్రాసెస్ అనేది చేస్తాం, ఈ ల్యాబ్ లో తీసుకొని వెళ్తాము. 3 hours తర్వాత ఎగ్ డిన్యూట్ చేస్తారు, అది హౌ ఇట్ ఈస్ సీన్ అండ్ స్పర్మ్ ని మనం ఫిక్స్ చేసేది మీకు చూపిస్తాము. ఇది మన IVF ల్యాబ్ అన్నమాట. సో ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఎంట్రీ, ఎక్కువ మందిని మనం అలౌ చేయము, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ ఈ ల్యాబ్ లో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ కండిషన్, అట్మాస్ఫియర్ కండిషన్, అండ్ ఇక్కడ మీరు చూస్తుంటే ఎయిర్ ప్రెషర్. సో ఎయిర్ ప్రెషర్ ఏదైతే ఉందో ఇట్ షుడ్ నాట్ గెట్ ఎయిర్ ఫ్రమ్ అవుట్ సైడ్. క్వాలిటీ కంట్రోల్, QA QC అని చెప్తాం, క్వాలిటీ అష్యూరెన్స్ అండ్ క్వాలిటీ కంట్రోల్, ఎవ్రీడే పారామీటర్స్ చెకింగ్ చాలా జరుగుతుంది. టెక్నాలజీ పరంగా కూడా 39 చాలా ముందని విన్నాను. అవును. సో ఎలాంటి టెక్నాలజీని యూస్ చేస్తున్నారు? మీకు అదే ఇప్పుడు మన ల్యాబ్ చూస్తుంటే అండి, ఇక్కడ ఆల్ ద ఇన్స్ట్రుమెంట్స్ మనము ఏదైతే చేస్తామో ఇట్ ఈస్ ఆల్ ద హైయెస్ట్ క్వాలిటీ, హైయెస్ట్ అంటే ఎండ్ ఒక స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబ్ మనం క్రియేషన్ జరుగుతుంది అండి. సో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు క్వాలిటీలో. మనం ఇక్కడ చూస్తుంటే యాజ్ సూన్ యాజ్ ఎగ్ పికప్ చేస్తాము, ఎగ్స్ ని మనం ఇక్కడ మన ఎంబ్రియాలజిస్ట్ చూడటం జరుగుతుంది. ఇక్కడ లామినార్ ఎయిర్ ఫ్లో అని చెప్తాం కదా, ఇన్సైడ్ ది అది ఎగ్ కి కూడా సేఫ్ గా ఆ టెంపరేచర్ మనం చూస్తుంటే అన్ని క్రియేట్ జరుగుతుందండి. సో ఇట్ ఈస్ వెరీ హోలిస్టిక్ ఎన్వైర్న్మెంట్ అన్నమాట. సో ఇది మనం చూస్తుంటే ఇది ఆస్టెక్ కంపెనీది వెరీ ట్రిపుల్ గ్యాస్ ఇంక్యుబేటర్ అన్నమాట. సో ఇక్కడ మనం చూస్తే ఎవ్రీ పేషెంట్స్ కి సపరేట్ గా కంపార్ట్మెంట్ ఉంటాయి, నేమ్స్ అన్ని స్టిక్ చేసి. సో ఎక్కువ తీయాల్సిన అవసరం లేదు, ఇవన్నీ హైయర్ ఎండ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నమాట. సో ఎవ్రీ పేషెంట్స్, నాట్ నంబర్ ఆఫ్ పేషెంట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ పేషెంట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. సో ఒక్కొక్క పేషెంట్కి కూడా పద్ధతిగా, బికాస్ పేషెంట్స్ పాపం తెలీదు వాట్ హ్యాపెన్స్ ఇన్ సైడ్, బట్ వీ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ టు ప్రొవైడ్ ద బెస్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనమాట. సో ఎవ్రీ పేషెంట్కి వాళ్ళదే ఒక చేంబర్స్లో మనం ఐక్సీ చేసిన తర్వాత స్టోర్ చేయటం జరుగుతుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఇండియాలోనే లార్జెస్ట్ ల్యాబ్ అంటే మనం 49 అంటే ఐ ఆల్వేస్ సే ఇట్స్ నాట్ లైక్ కంపారిజన్. మన సిటీలో మన సిటిజన్స్కి హౌ మచ్ బెస్ట్ సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతామో మనం వీ వాంట్ టు డూ. అంటే బయట మనకి ఎవ్రీ ఇయర్ గైడ్లైన్స్ రిలీజ్ అవుతుంది, యూరోపియన్ గైడ్లైన్స్, అమెరికన్. సో సేమ్ సిస్టమ్ని వీ ట్రై టు మిమిక్ అండి. సో దట్ మన పీపుల్ నీడ్ నాట్ గ్రేడ్ అవుతూ ఉంటుంది. సో దే డోంట్ హ్యావ్ టు గో అవుట్ సైడ్. మన స్టేట్ ఆఫ్ ఆర్ట్ చేసుకొని ఇదే ల్యాబ్లో ఎకనామిక్తో, నాట్ సో ఎక్స్పెన్సివ్.
సేమ్ టెక్నిక్స్ హైయెస్ట్ క్వాలిటీ కాంప్రమైజ్ చేయకుండా లిటిల్ ఎకనామిక్ కూడా చూసుకొని వీ వాంట్ టు క్రియేట్, దట్స్ ఆర్ మోటో అండి. సో హియర్ యూ కెన్ సీ సో మెనీ ఇంక్యుబేటర్స్ ఆర్ దేర్. మనము ఇక్సీ ప్రొసీజర్ అయిన తర్వాత కానీ యూసైట్స్ని ఫ్రీజ్ చేయటం, దాన్ని మీడియాని ఈక్విలిబ్రేట్ చేయటం అన్ని ఇవన్నీ చేస్తామన్నమాట దీంట్లో. అండ్ మనం ఈ ఇన్స్ట్రుమెంట్ చూస్తే వాట్ వీ కెన్ సీ ఈజ్ ఇట్స్ కాల్డ్ యాజ్ అ మైక్రో మ్యానిపులేటర్ అండి. ఇట్స్ యు నో వాట్ ఐ కెన్ కాల్ దిస్ యాజ్ మన లేడీస్ని గర్భాశయంలో ఏదైతే వాట్ డు వి కాల్ ద ఎకోసిస్టమ్ లోపల సేమ్ థింగ్ వి మిమిక్ హియర్ అనమాట. ఓకే, గర్భాశయంలో ట్యూబ్స్లో ఏమవుతుంది, ఒక ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తుంది కదా, సేమ్ థింగ్ వీ డూ హియర్. సో దిస్ ఈస్ సంథింగ్ నియర్ టు నేచర్, ఇట్స్ నాట్ అగైన్స్ నేచర్ అండి. ఎనీథింగ్ క్రియేటర్ ఇస్ సో కేర్ఫుల్, వీ హ్యావ్ టు మిమిక్ ప్రకృతికి అనుగుణంగానే చేసుకోవాలి, వ్యతిరేకంగా ఏమి ఉండదు. యాజ్ యూ టోల్డ్ ఇట్ ఇస్ పర్ఫెక్ట్ వర్డ్, ప్రకృతికి అనుకూలంగానే చేస్తాం. సో ఇక్కడ మీరు చూస్తుంటే హియర్ మన ఎంబ్రియాలజిస్ట్ సిట్స్ హియర్ అండి, దే ఆర్ ద వన్ హూ డస్ ద ప్రాసెస్. ఇక్కడ మనం మార్నింగ్ ఏదైతే ఎగ్ తీసామో ఇది ఇట్ ఈస్ షోన్ లైక్ దిస్. ఇక్కడ మీకు కనిపిస్తాయండి స్పర్మ్స్, చూడండి మూమెంట్స్ అంతా. ఇట్ హ్యాస్ వన్ హెడ్, నెక్, టెయిల్, ఇట్స్ మూవింగ్ మంచిగా. ఈ నీడలో స్పర్మ్ ని తీసుకోవటం జరుగుతుంది ఇన్సైడ్, మీకు కనిపిస్తుంది కదా. దాన్ని టెయిల్ వాళ్ళు టచ్ చేసి దాన్ని ఇచ్చేసి ఆ స్పర్మ్ ని లోపల తీసుకుంటారు. ఇప్పుడు ఈ స్పర్మ్ ని షీ ఈస్ ప్లానింగ్ టు టేక్ ది స్పర్మ్, తీసుకున్నారు చూడండి, ఇట్ వెంట్ ఇన్సైడ్. వెరీ గుడ్. సో ఇప్పుడు మనకి ఎగ్ ఈజ్ ఆల్సో హియర్. ఈ ఎగ్ ని మూవ్ అవ్వకుండా దీన్ని మనం స్టెబిలైజ్ చేసుకుంటాం. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇప్పుడు ఎగ్ ని వాళ్ళు ఇంజెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ ఒక బబుల్ లెక్క చూస్తున్నాం కదా, పోలార్ బాడీ అనేది ఇక్కడే ఉండాలి. సో వాళ్ళు కరెక్ట్ గా 90 degrees లో ఇంజెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎగ్ కి ఒక షెల్ ఉంది, ఇక్కడ ఒక పోలార్ బాడీ ఉంది, ఇక్కడ సైటోప్లాజం 23 క్రోమోజోమ్. సో ఇప్పుడు ఇక్కడ స్పర్మ్ ఈ షెల్ లోపల వెళ్ళి ఈ సైటోప్లాజం లో డిపాజిట్ అవుతుంది. చూడండి, షీఈస్ గెటింగ్ ఇట్, స్టేబిలైజింగ్ ఇట్. సో యా, బ్యూటిఫుల్. ఈ షెల్ లోపల వెళ్తుంది చూడండి, గమనిస్తే ఇట్స్ గోయింగ్ ఇన్ సైడ్. అండ్ దెన్ స్పర్మ్ ఇక్కడ ఉంది చూడండి, అండ్ ఇట్స్ గాన్. వెరీ గుడ్. సైటోప్లాజంకి వెళ్ళింది అండ్ ఈ స్పర్మ్ ని ఇన్సైడ్ వెళ్తుంది. వెరీ గుడ్, ఇట్స్ హియర్ నౌ. స్పర్మ్ కనిపించింది కదా మీకు, స్పర్మ్ ఈజ్ ఇన్సైడ్. ఈ ఎగ్ లోపల ఇక్కడ వెళ్ళింది స్పర్మ్ అన్నమాట. ఓకే, ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక చిన్న బబుల్ లెక్క, వి కాల్ ఇట్ as పోలార్ బాడీ. ఈ ఎగ్ ఫలితమైన ఎగ్ అంటే ఇక్కడ 23 క్రోమోజోమ్స్ ఇక్కడ ఉంటుంది, 23 క్రోమోజోమ్స్ అనమాట. సో ఈ ఎగ్కి మనకి స్పర్మ్ లోపల మనం ఇన్సర్ట్ చేయటం జరుగుతుంది అనమాట. ఓకే, మనకి 3 days ముందు ఒక కపుల్కి ఇక్సీ చేయటం జరిగింది. ఓకే, 3 days తర్వాత ఇది బేబీస్ ఇట్లా కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కౌంట్ చేసే 1 2 3 4 5 6 7 8 9 ఎంబ్రియోస్ ఫామ్ అయినాయి. సో ఇవన్నీ ఈచ్ బేబీ అనమాట. ఓహో, మీకు కనిపిస్తుంది కదా సెల్స్, వెరీ బ్యూటిఫుల్ సెల్స్. ఇవన్నీ లైఫ్ ఉంటుంది అనమాట దాంట్లో. ఇట్ మల్టిప్లైస్. ఫస్ట్ 2 సెల్ ఉంటుంది, తర్వాత 4 అవుతుంది, తర్వాత 6 అవుతుంది. సో 8 సెల్ స్టేజ్. Day 3లో వీ కాల్ ఇట్ as క్లీవేజ్ స్టేజ్ ఎంబ్రియోస్. Day 3 ఎంబ్రియోస్ మీకు నేను చూపిస్తున్నాను. వెరీ నైస్, ఆల్ ఆర్ గుడ్ గ్రేడ్ అనమాట, grade 1 ఎంబ్రియోస్. సో మనం యూజువలీ స్టోర్ చేసేటప్పుడు ఇదర్ 2 అట్లా స్టోర్ చేస్తారు. సో ఈ లేడీకి మనకు 4 times ఛాన్స్ ఉంటుంది. సో షీ హ్యాస్ సో మెనీ ఛాన్సెస్ ఉంది. సో నౌ ప్లీజ్ షో మీ ద Day 5 ఎంబ్రియోస్. ఇప్పుడు మీకు 5 days ముందు ఇక్సీ చేసిన బ్లాస్టోసిస్ట్ అనమాట. అంటే 5వ రోజు బేబీ ఏదైతే ఉందో నార్మల్గా ఒక లేడీ గర్భాశయంలో 5వ రోజు బేబీనే ఇంప్లాంట్ అవుతుంది. ట్యూబ్స్ నుంచి మెల్లగా వచ్చి గర్భాశయం అంటే ఒక సీడ్ అండ్ సాయిల్ అనమాట, ఒక ఇత్తనాలు భూమిలో వెళ్ళటం. సో ఇది మనం చూస్తుంటే ఇది బ్లాస్టోసిస్ట్. ఇక్కడ సెల్స్ మనము వేరే టైప్ సెల్స్ చూస్తాం చూడండి. ఇక్కడ ఇన్సైడ్ వి కాల్ ఇట్ as ఇన్నర్ సెల్ మాస్. ఇన్సైడ్ లో ఒక సెల్ ఉంటది, ఇంకొక అవుటర్ సెల్ మాస్ ట్రోఫోబ్లాస్ట్ అని చెప్తాం అనమాట. ఇది అటాచింగ్ గర్భాశయంలో అతుక్కుంటది అనమాట. ఇన్సైడ్ లేయర్ లో బేబీ ఫార్మేషన్ అవుతుంది అనమాట. మనం ఏదైతే చూసామో బ్లాస్టోసిస్ట్ అనమాట, ఫలితమైన డిఫరెంట్
డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ జ్యోతి గారు, అవునండి, ఎందుకంటే ఇన్నర్ పార్ట్ లో జరిగేది ఫిజికల్ గా చూడటం అవును. బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ టెక్నాలజీ. Yes. ఎంతో కపుల్స్ ముందు దే యూస్ టు బ్రాండ్ దెమ్ పిల్లలు కారుని, బట్ ఈ అన్ని టెక్నాలజీ తర్వాత దే హ్యావ్ బికమ్ దేర్ ఓన్ యునో జెనెటిక్ పేరెంట్స్ అనమాట. వాళ్ళ Yes, ఎగ్గే yes. వాళ్ళ స్పర్మే అనమాట. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మస్ట్ అండ్ షుడ్ గా మదర్ అండ్ ఫాదర్ కావాలని కోరుకుంటారు. అవును. సో అండ్ చాలా మందికి ఈ అంటే ఐడియా ఇస్ టు గివ్ నాలెడ్జ్ అండి. వాట్ హ్యాపెన్స్ ఇన్సైడ్ వాళ్ళకి ఏమి అపోహలు ఉండకూడదు. అవును, Transparent గా మనం- చాలా ఇంపార్టెంట్ కదా. ట్రాన్స్పరెంట్ గా ఉన్నది ఉన్నట్టే చూపిస్తే Yes. ఈవెన్ దే విల్ అండర్స్టాండ్ ఓకే ఈ ప్రాసెస్ ఇలా జరుగుతుంది అన్నట్టు. అండ్ ఇట్స్ నాట్ సో కాంప్లికేటెడ్. మనకు ఒక పద్ధతిగా క్వాలిటీ టీమ్, ట్రైన్డ్ టీమ్ ఇంపార్టెంట్ ఇవన్నీ హ్యాండిల్ చేయడానికి. ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ మన 15 ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారనమాట మన 49 ఆర్గనైజేషన్ లో. ఆల్ ఆర్ వెరీ వెల్ ట్రైన్డ్ అనమాట. వెరీ హ్యాపీ. బ్యూటిఫుల్ సక్సెస్ రేట్ ఇస్తున్నారు అన్నట్టు మనకి, బికాస్ బిహైండ్ ద స్క్రీన్ దే వర్క్ అన్నట్టు. సో ఈ మైక్రో మ్యానిపులేటర్ మీరు ఏదైతే చూస్తారో ఇది హైయెస్ట్ వర్షన్ అనమాట. సో దిస్ ఈస్ అ బ్యూటిఫుల్ యునో హైయెస్ట్ వర్షన్ ఆఫ్ ద మైక్రో మ్యానిపులేటర్. అండ్ ఇప్పుడు మనకి ఒకటే సరిపోదు మనకున్న కేస్ లోడ్ కి. దిస్ ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్ కూడా, చాలా చాలా హైలీ ఎక్స్పెన్సివ్ ఇన్స్ట్రుమెంట్. బికాస్ ఆ మదర్ గర్భాశయంని మిమిక్ చేయటం జరుగుతుంది అన్నమాట. సో కేసెస్ మనకి ఎక్కువ ఉన్నప్పుడు వీ హ్యావ్ అన్ అదర్ మైక్రో మ్యానిపులేటర్. సే సపోజ్ ఒక రోజుకి మనకి ఎక్కువ కేసెస్ ఉందంటే ఈ ఎక్కువ 2 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటే మన పేషెంట్స్ కి సేఫ్ అన్నమాట. వాళ్ళకి బెస్ట్ సర్వీస్ ఇవ్వటానికి వీ హ్యావ్ గాట్ 2 ఇది కూడా మైక్రో మ్యానిపులేటర్స్. రఫ్లీ ఎంతమంది అమ్మాయిని మదర్ గా మీరు చేశారు చెప్పండి అంటే కెరియర్ లో? కెరియర్లో ఎవ్రీ మంత్ మనం చూస్తుంటే ఒక 70 to 100 లేడీస్ ఆర్ బికమింగ్ మదర్. సో మన ఆర్గనైజేషన్లో ఆల్మోస్ట్ 9 years. So every month around 100 couples are becoming parents are going from this organization. So happy for that. Exactly. So maybe if we take 100 into 12 into 1200 per month per year into ఒక 10 years అనుకోండి. So almost ఒక 12,000 babies couples have gone with pregnancy. We are so happy about it. This is only through IVF. వేరే ప్రాసెస్ చిన్న టాబ్లెట్స్ ఆల్సో వీ హ్యావ్ మెనీ పేషెంట్స్ అండి. అండ్ ఇక్కడ మనం చూస్తుంటే అండి ఇది ఒక టెక్నాలజీ. ఈ టెక్నాలజీ గురించి మనం చెప్తే అండి ఇండియాలోనే చాలా తక్కువ ప్లేస్ లో ఉంటాయి అన్నమాట. ఇది మ్యాక్ అని చెప్తారు, మ్యాగ్నెటిక్ అసార్టెడ్ సెల్ సార్టర్ అన్నమాట. సో ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే ఇప్పుడు మేల్స్ ఈ మధ్యలో ఎక్కువ కేసెస్ చూస్తున్నాము. సో స్పర్మ్ చాలా తక్కువ ఉండటము, క్వాలిటీ బాగా లేకపోవటం, కొందరికి నార్మల్ కౌంట్ ఉంటది బట్ ప్రెగ్నెన్సీ అయ్యే కెపాసిటీ ఉండదు. DNA ఫ్రాగ్మెంట్ ఇండెక్స్ అని ఉంటది. ఆ ఫ్రాగ్మెంట్స్ ఎక్కువ ఉంటే ఆ స్పర్మ్ కి అంటే చూడటానికి బాగానే ఉంటది బట్ బేబీ అయ్యే కెపాసిటీ తక్కువ ఉంటుంది. సో అటువంటి కండిషన్ లో ఈ ఇన్స్ట్రుమెంట్ లో ఇది మ్యాగ్నెటిక్ అసార్టెడ్ అన్నమాట. ఒక సెల్ ని సార్ట్ చేస్తుంది. ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ 1.8 టెస్లా యూనిట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయ్యి ఆ ఫలితమైన స్పర్మ్ ని ఇట్ మ్యాగ్నెటైజెస్ బెస్ట్ క్వాలిటీ స్పర్మ్. సో 25 millions లో హార్డ్లీ 10 or 15 ద బెస్ట్ వన్ ఇస్ సెలెక్టెడ్ అన్నమాట. ఆ ప్రాసెస్ ద్వారా వచ్చే స్పర్మ్స్ ని మనం ఇక్సీలో యూజ్ చేస్తే సక్సెస్ రేట్ ఇస్ బ్యూటిఫుల్. 100% సక్సెస్ రేట్ ఉంటుంది. 100 అని చెప్పకూడదు బికాస్ ఫ్రాంక్లీ చెప్పాలంటే ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఇన్ ఫస్ట్ సైకిల్ ఇస్ మాక్సిమం 65 to 68% అండి. యూ గో టు ఎనీ కంట్రీ, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కంట్రీ, ఆస్ట్రేలియా వెళ్ళండి, యూకే వెళ్ళండి, ఇక్కడ వెళ్తే కూడా 60 టేక్ హోమ్ బేబీ అంటే ఒక బేబీని మన ఇంటర్ తీసుకొని వెళ్ళే రేట్ అయితే 50% అండి ఫ్రాంక్ గా చెప్పాలి. సక్సెస్ రేట్ మేబీ 60-68% డిపెండింగ్ ఆన్ ల్యాబ్. దట్ ఈస్ అ హానెస్ట్. ఎంత హై అండ్ క్వాలిటీ ఉన్న టెక్నికల్ టీమ్ కానీ టెక్నాలజీ కానీ ఇన్స్ట్రుమెంట్స్ కానీ ఉన్నాయంటే ఇప్పుడు చూడండి క్వాలిటీ అయిన ఐటమ్స్ అప్పుడు మెయిల్ నుంచి కానీ ఫీమేల్ నుంచి కానీ ఏదైతే కావాలో క్వాలిటీది తీసుకోవడం, టైం వేస్ట్ కాకుండా ఎక్కువ అంటే పేషెంట్స్ కి ఇబ్బంది లేకుండా కదా. అవును. అండ్ దీనికి కూడా ట్రైనింగ్ ఎంబ్రియాలజీ షుడ్ బి హైలీ క్వాలిఫైడ్ అండి. ఎందుకంటే బిహైండ్ ద స్క్రీన్ ఇప్పుడు మేము పేషెంట్ తో మాట్లాడతాము బట్ బిహైండ్ ద స్క్రీన్ వీళ్ళు QA/QC అని ఉంటది, క్వాలిటీ కంట్రోల్, క్వాలిటీ అష్యూరెన్స్. అది డైలీ జరుగుతుందండి ల్యాబ్ లో. బికాస్ ఇట్స్ అ ప్లేస్ వేర్ బేబీ ఈస్ ఈవెన్ బిఫోర్ బర్త్ దే ఆర్ విత్ us. సో అది వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇప్పుడు వరకు మనము ఒక ఎగ్ పికప్ దాన్ని ఇక్సీ చేయటం జరిగింది కదా. ఇప్పుడు మీకు బేబీని పెట్టటం అన్నమాట. ఒక
సీడ్ని ఒక సాయిల్లో పెడితే లైఫ్ వస్తుంది. సో ఆ ప్రాసెస్ చేస్తాం. అది కూడా మనం స్క్రబ్ చేసి వెళ్ళాలి లోపల. ఓకే. సో నాన్న నువ్వేమి భయపడకు బేటా, మెల్లగా చేస్తాము, అస్సలు పెయిన్ ఉండదు. నువ్వు ఎంత రిలాక్స్గా ఉంటే అంత బాగుంటుంది నాన్న. ఓకే. సో మేము కూడా నీకోసం ప్రే చేసుకుంటాము. ఇట్స్ అ వెరీ అంటే పెయిన్లెస్ ప్రొసీజర్ బెటా, అస్సలు పెయిన్ ఉండదు. ఓకే, లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఓకే, సో యూ ఆల్ రీకన్ఫర్మ్ ద నేమ్ నమ్మా. ఓకే ఫైన్. సో ఓకే ఫైన్. యా, దీస్ ఆర్ ద సింపుల్ ఇన్స్ట్రుమెంట్స్. గర్భాశయం ద్వారంలో ఒక్కొక్కసారి మ్యూకస్ ఉంటుంది, దాన్ని క్లీన్ చేసి ఈ క్యాథెటర్ అనేది ఉంటుంది. ఈ క్యాథెటర్ ఇది చాలా స్టెరైల్. ఈ క్యాథెటర్లో చూడండి 2 ఉంటాయి లోపల, ఇది ఒక పార్ట్. సో గర్భాశయం లోపల వెళ్ళిన తర్వాత ఇది తీయటం జరుగుతుంది. మన ఎంబ్రియాలజిస్ట్ దీని లోపల ఇది నేను గర్భాశయం లోపల ఇన్సర్ట్ చేస్తాను. ఓకే, చేసిన తర్వాత రెడీ అన్నప్పుడు మన ఎంబ్రియాలజిస్ట్ బేబీని తీసుకొని వస్తారు. ఆ క్యాథెటర్ని దీని లోపల ఇన్సర్ట్ అయ్యి గర్భాశయంలో డిపాజిట్ చేస్తాం. అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఈరోజు. ఓకే, అంటే ఇది గర్భాశయం అనమాట. ఇక్కడ మీరు ఇది యూరిన్ బ్లాడర్ అనమాట. అది యూరిన్ ఉంటుంది బ్యాగ్లో, పక్కనే గర్భాశయం ఇదనమాట. ఇక్కడ చూస్తుంటే నేను గర్భాశయం ద్వారంని క్లీన్ చేస్తున్నా. ఈ మూమెంట్ అవుతుంది చూడండి. గర్భాశయం ద్వారంని క్లీన్ చేయటం మెల్లగా చాలా రిలాక్స్గా చేసుకోవటం జరుగుతుంది. మనం క్లీన్ అంతా అయిన తర్వాత వీఆర్ రెడీ అన్నప్పుడు మనకి ఎంబ్రియాలజిస్ట్ క్యాథెటర్ తీసుకోవటం జరుగుతుంది. సో రెడీ. యా, మళ్ళీ యాక్చువల్లీ మేము నేమ్ మళ్ళీ రీకన్ఫర్మ్ చేస్తాం. సో ఈ క్యాథెటర్ని ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేస్తాం అనమాట. మీకు కనిపిస్తుంది, మీడియాలో డిప్ చేయటం జరుగుతుంది అనమాట. డిప్ చేసి యూజువలీ ఇట్స్ అ వెరీ పాజిటివ్ సిచ్యుయేషన్. సో ఆల్వేస్ వాట్ ఎవర్ గాడ్ దే కనెక్ట్ విల్ టెల్ దెమ్ ఆల్సో టు ప్రే. నాన్న ఇప్పుడు బేబీని పెడుతున్నా బెటా, నీకు ఇష్టమైన గాడ్ వాట్ ఎవర్ యూ ప్రే నాన్న. ఓకే, ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. చూడండి గర్భాశయం లోపల ఎంటర్ అవుతున్నాం, కనిపిస్తుంది కదా వైట్. ఇప్పుడు చూడండి ఎంటర్ అయిపోయాం, ఇక్కడ లోపల ఉన్నాం. ఆ వైట్ డాట్ ఏదైతే ఉందో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ క్యాథెటర్. రెడీ అని చెప్తాం మళ్ళీ సెకండ్ టైం. అప్పుడు బేబీని తీసుకో. రెడీ, టీమ్ రెడీ. సో మీకు ఇక్కడ కనిపిస్తే ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ క్యాథెటర్. ఎంబ్రియాలజిస్ట్ లోడ్ చేస్తారు. ఇది ఆ గర్భాశయం లోపల వెళ్ళాలి. లోపల వెళ్తున్నాము నాన్న. ఒక్క సెకండ్ అయిపోయింది, ఆ స్పాట్కి వచ్చేసాం. ఓకే, ఇక్కడ మనం ట్రాన్స్ఫర్ చేయటం కనిపిస్తుంది కదా. బీ దేర్ జై శ్రీమన్నారాయణ. రెడీ. వెరీ గుడ్, చాలా బాగా అయిందమ్మా. నువ్వు మదర్ కావాలని మేము కూడా ఆశిస్తున్నాం. ఓకే, వి కేమ్ అవుట్. అక్కడ కనిపించింది కదా, బేబీని పెట్టేశాము. మళ్ళీ ఈ క్యాథెటర్ అనేది ఎంబ్రియాలజిస్ట్ తీసుకొని లోపల ఉందా లేదా బేబీని చెక్ చేస్తారు. అప్పటి వరకు మనం రిలాక్స్గా ఉంటాం. ఓకే, ఎంబ్రియోస్ 3 బేబీస్ మనం అక్కడ చూసాం కదా, ఇక్కడ ఇన్సర్ట్ చేసేసాం. సో ఎంబ్రియాలజిస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు క్లియర్ అని. సో ట్రాన్స్ఫర్ అయిపోయింది మంచిగా. సో ఐడియలీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలా లేడీస్ మేము బేబీ ఒక్క మెల్లగా రిలాక్స్ కుంటూ పెట్టా, రిలాక్స్ ఉంటే అయిపోయింది. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చాలామంది ఏమనుకుంటారు, మనం రెస్ట్ తీసుకోవాలి, అసలు కదలకూడదు, పని చేయకూడదు అనుకుంటారు. అదన్నీ అపోహాలే. ఆల్రెడీ బేబీ వెళ్ళింది, అది గ్రూప్కి అటాచ్, అది స్టార్ట్ అవుతుంది ప్రాసెస్ అనమాట. యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే చేసిన తర్వాత వెంటనే 1 అవర్లో వాళ్ళు అన్ని పనులు చేసుకోవచ్చు. బట్ మన ఇండియన్ మెంటాలిటీ 1 డే లేడీస్ కూడా ఎక్కువ రెస్ట్ దొరకదు కాబట్టి 1 డే షీ క్యాన్ టేక్ రెస్ట్. బట్ నార్మల్గా రేపు నుంచి అన్ని పనులు చేసుకోవచ్చు నాన్న. యూ డోంట్ హ్యావ్ టు స్లీప్. ఇన్ఫ్యాక్ట్ యాక్టివ్ ఉంటే బెటర్. ఓకే, ఒక 15 days సపోర్ట్గా కొన్ని టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ ఇస్తాము. కరెక్ట్గా ఈ రోజుకి 15 daysలో మనకి బీటా హెచ్సిజీ అని రిపోర్ట్ వస్తుంది. దాంట్లో ప్రెగ్నెన్సీ స్టేటస్ తెలుస్తుంది. వీ హోప్ అండ్ విష్ దిస్ లేడీ కన్సీవ్. థ్యాంక్ యూ సో మచ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. నేను అడిగిన వెంటనే కొంచెం లేట్ అయినా కూడా బట్ ప్రొసీజర్కి మాకు చూపించడానికి, బట్ జస్ట్ మీరు అన్నట్లు పేషెంట్కి ఒక నమ్మకం కలగాలి. ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే మొత్తం ఒక్కసారన్నా చూసే అవకాశం వచ్చింది అనుకో, డెఫినెట్గా మీకు వాళ్ళకి మధ్య ఉన్న ఆ ర్యాపో పెరుగుతుంది అనే ఉద్దేశంతోనే సుమన్ టీవీ ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. రైట్, థ్యాంక్స్ ఎలాట్ అండి. థ్యాంక్ యూ. మీ అందరికీ మంచి ఆరోగ్యం,
ఉండాలని చెప్పి ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.